హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు వచ్చేసి బోర్బన్ చాక్లెట్ డెజర్ట్ చూపిస్తున్నా అండి. ఇది వచ్చేసి చాలా డిఫరెంట్ రెసిపీ, అలాగే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. సో ముందుగా మనము ఒక ప్యాన్ తీసుకుందాము. అందులో వచ్చేసి నేను ఇక్కడ 1 కప్ దాకా పాలని యాడ్ చేసుకుంటున్నాను. సో నేను చూపిస్తున్నట్లు నేను ఇక్కడ 250 ml దాకా పాలు అనేది ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నానండి. సో మనం పాలు అనేది యాడ్ చేసుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ షుగర్ అనేది కానీ యాడ్ చేస్తున్నాను. షుగర్ వచ్చేసి ఇక్కడ మామూలుగా నార్మల్ షుగర్ ఉంటుంది కదా, మనం కాఫీ పౌడర్లో వేసుకునేది, ఆ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే నేను ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నేను 1 టేబుల్ స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్, అంటే బ్రూ కాఫీ అలా దొరుకుతాయి కదా, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్, అది యాడ్ చేసుకొని అందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో వాటర్ వచ్చేసి ఇక్కడ మనము కొంచెం గోరువెచ్చని వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, నార్మల్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు దాన్ని డైల్యూట్ చేసేసుకుందాము. ఎక్కడ లంప్స్ అనేది లేకుండా కాఫీ పౌడర్ని పర్ఫెక్ట్గా డైల్యూట్ చేసేసుకున్నామంటే మనం మిక్స్ చేసుకునేటప్పుడు ఈజీగా అది డైల్యూట్ అయిపోతుంది అనమాట. అందుకోసం మనం డైల్యూట్ చేసేసుకొని దానిని పక్కకు పెట్టేసుకుందాము. అది పక్కకు పెట్టేసుకొని ఇంకొకటి చిన్న బౌల్ తీసుకుందాము. అందులో వచ్చేసి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అంటే 1.5 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్, అంటే కార్న్ స్టార్చ్ దొరుకుతుంది కదా మనకు వైట్ కలర్ది, దానిని యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మనం పాలని హీట్ చేసుకుందామండి, అంటే వేడి చేసుకుందాము. మనం కొంచెం పాలు వచ్చేసి ఇవి గోరువెచ్చగా అయిన తర్వాత మనం కార్న్ఫ్లోర్లోకి యాడ్ చేసుకుందాము. అలాగే మనకు కార్న్ఫ్లోర్ వచ్చేసి డైరెక్ట్గా అయినా యాడ్ చేయొచ్చండి, కానీ కార్న్ఫ్లోర్ డైరెక్ట్గా యాడ్ చేసామంటే మనకు తొందరగా లంప్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకోసం మనం సపరేట్గా బౌల్లో వేసుకొని కొంచెం కార్న్ఫ్లోర్ని అలాగే పాలని కానీ మనం వాటర్ని కానీ యాడ్ చేసుకొని దాన్ని బాగా కలుపుకుందాం. అంటే లంప్స్ అనేది ఎక్కడ లేకుండా మనము పర్ఫెక్ట్గా మిక్స్ చేసేసుకుందాము. డైరెక్ట్గా కార్న్ఫ్లోర్ని మనం పాలల్లో వేసామంటే మనకు లంప్స్ అనేది వచ్చి సరిగా మనకు మిక్స్ అవ్వదు. అందుకోసం నేను మరి సపరేట్గా దానిని మిక్స్ చేసేసుకుంటున్నాను. సో మనకు అలా పాలు అనేది బాగా పొంగొచ్చిన తర్వాత మనం ముందుగా కాఫీ పౌడర్ని డైల్యూట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా, దానిని ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. పాలు అనేది కొంచెం వేడెక్కిన తర్వాతనే మనము డైల్యూట్ చేసుకున్న కాఫీ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. సో నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ షుగర్ని చూపించానండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే మనం ఇంకా కొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ వచ్చేసి మన టేస్ట్కి సరిపడేంత మనము ఇందులోకి యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు దానిని మనం బాగా మిక్స్ చేసేసుకుందాము. మనము వేసుకున్న కాఫీ పౌడర్ కానీ మనకు కొంచెం బాయిల్ అయ్యేంత వరకు దానిని ఒక 30 సెకండ్స్ దాకా మనము బాయిల్ చేసేసుకుందామండి. అలా బాయిల్ అయిన తర్వాతే మనం కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేసుకున్నామంటే మనకు తొందరగా లంప్స్ అనేది లేకుండా ప్రాపర్గా దాంట్లోకి కలిసిపోతుంది అనమాట. అందుకోసం అని చెప్పి మనము కొంచెం బాగా పాలు అనేది వేడైన తర్వాతనే మనము కాఫీ పౌడర్ యాడ్ చేస్తాం. అది కొంచెం వేడెక్కిన తర్వాతనే మనము కార్న్ఫ్లోర్ అనేది కానీ ఇందులోకి యాడ్ చేసుకుంటాం. సో చూసారు కదా, చాలా ఈజీగా ఈ రెసిపీ అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అలాగే కొంచెం డిఫరెంట్గా కానీ ఉంటుంది. సో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పాలు అలాగే కార్న్ఫ్లోర్ అనేది ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. మరి మనం కలిపి పక్కకు పెట్టిన తర్వాత కార్న్ఫ్లోర్ అనేది కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని యాడ్ చేయంగానే మనము ఫాస్ట్గా దానిని కలుపుకుందాం. సో చూసారు కదా, అది యాడ్ చేయంగానే మనకు లంప్స్ అంటే బాగా లంప్స్ అనేది దగ్గరికి వచ్చేస్తాయి అనమాట. అందుకోసం అని మనము యాడ్ చేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ దాకా మనము బాగా మిక్స్ చేసామంటే అది ప్రాపర్గా మనకు కలిసిపోతుంది. అలానే వదిలేసామంటే మనకు లంప్స్ వచ్చేసి ప్రాపర్గా రాదనమాట పుడ్డింగ్ అనేది. సో అలా మనం బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కింద పెట్టేసుకుందామండి. ప్యాన్ వచ్చేసి అలా మనకు స్పూన్కి వచ్చేసి అలా మొత్తము టచ్ అయ్యేలాగా కనిపిస్తే మనకు ప్రాపర్గా అది ప్రిపేర్ అయిపోయినట్టు. సో అది వేడివేడిగా ఉన్నప్పుడే మనం చాక్లెట్ని చిన్నగా కట్ చేసుకొని అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ డార్క్ కాంపౌండ్ చాక్లెట్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఒకవేళ ఇది లేదు అనుకుంటే మనము బయట దొరుకుతాయి కదా క్యాడ్బరీ చాక్లెట్స్ లైక్ డైరీ మిల్క్, వాటినైనా మనం ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. సో చూసారంటే మనకు చాక్లెట్ యాడ్ చేసిన తర్వాత కలర్ అనేది కానీ చేంజ్ అయిపోతుంది. అలాగే మనకు ప్రాపర్గా అది మెల్ట్ అయిపోతుంది. వేడిగా ఉంటుంది కాబట్టి ప్రాపర్గా బాగా మెల్ట్ అయిపోతుంది.
సో ఇప్పుడు దాన్ని మనం కొంచెం చల్లార్చుకుందాము. మనం అది చల్లగా అయ్యే లోపల ఇక్కడ నేను బోర్బన్ బిస్కెట్స్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే బోర్బన్ బిస్కెట్ ప్లేస్లో ఓరియో బిస్కెట్స్, లేదు అనుకుంటే మ్యారీగోల్డ్ బిస్కెట్స్ ఏవైనా సరేనండి, మనకు ప్లెయిన్గా ఉండేది వితౌట్ క్రీమ్ తోటి మనం బిస్కెట్స్ అనేది ఇందులోకి తీసుకుంటాం. నేను వచ్చేసి ఇక్కడ 6 షార్ట్ గ్లాసెస్కి సరిపడే అంత చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. సో నేను బిస్కెట్స్ వచ్చేసి ఇక్కడ అప్రాక్సిమేట్గా ఒక 6 to 7 బిస్కెట్స్ అనేది నేను ఇక్కడ తీసుకుంటున్నాను. మీకు చాలామందికి షుగర్ అంటే ఇవి వచ్చేసి కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటాయి బోర్బన్ బిస్కెట్స్. కావాలనుకుంటే మనము షుగర్ ఫ్రీ బిస్కెట్స్ కానీ దొరుకుతుంటాయి కదా బయట షాప్స్లలో, వాటినైనా ఈ ప్లేస్లో మనము వేసుకోవచ్చు. నేను బోర్బన్ బిస్కెట్స్ని ఇక్కడ తీసుకున్నాను. సో అలా మనం బోర్బన్ బిస్కెట్స్ తీసుకున్న తర్వాత మధ్యలో క్రీమ్ అనేది ఉంటుంది కదా, దానిని మొత్తం తీసేసుకుందాం. బిస్కెట్ అలాగే క్రీమ్ని మొత్తం సపరేట్ చేసేసుకుందాం. మనకు క్రీమ్ అనేది వద్దు. మనం క్రీమ్తో పాటు బిస్కెట్లు అనేది మిక్సీకి వేసామంటే పౌడర్గా చేసుకున్నామంటే అది మొత్తం మెత్తగా అయిపోతుంది, పౌడర్గా రాదు. కాబట్టి మనం క్రీమ్ని మొత్తం తీసేసుకొని ఓన్లీ బిస్కెట్స్ని మాత్రమే సపరేట్ చేసేసుకుందాం. అలా సపరేట్ చేసేసుకున్న తర్వాత నేను పౌడర్గా చేసుకుంటానండి. ఇది వచ్చేసి మనము ఇలా మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఎయిర్ టైట్ బ్యాగ్లో కవర్లో కానీ వేసుకొని మనము ఒక గరిటెతో కానీ లేదంటే దేంతో ఒకటి కొడుతూ ఉంటే పౌడర్గా వచ్చేస్తుంది అనమాట. సో నేను వచ్చేసి ఈజీగా ఇక్కడ మిక్సీలో వేసుకొని దీన్ని పల్స్ చేసేసుకున్నాను. సో మనకు ఫైన్ పౌడర్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని మనము ఒక ప్లేట్లోకి మొత్తం యాడ్ చేసేసుకుందాం. సో చూసారు కదా, అలా మనం ఎక్కువసేపు కానీ మనం మిక్సీని తిప్పాల్సిన అవసరం లేదండి. జస్ట్ పల్స్ చేసామంటే అంటే విప్ చేసామంటే మనకు ప్రాపర్గా ఇది మిక్స్ అయిపోతుంది అనమాట. ఫైన్ పౌడర్గానే దీనిని అనేది మనం ప్రిపేర్ చేసేసుకుంటాము. సో అలా మనం ఫైన్ పౌడర్గా బిస్కెట్ పౌడర్ని తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా చాక్లెట్ పుడ్డింగ్ని, ఓకే అది మనకు చల్లగా అయిన తర్వాత మనము గ్లాసెస్లోకి యాడ్ చేసుకుందాం. నేను చూపిస్తుంది ఇప్పుడు షార్ట్ గ్లాస్ అనమాట. సో మీ దగ్గర షార్ట్ గ్లాస్ లేదనుకుంటే నార్మల్ గ్లాసెస్, ఏ గ్లాసెస్లో అయినా మనం దీనిని తీసుకోవచ్చు. అలా మనం ఏ గ్లాస్లో అయినా వీటి అన్నిటిని యాడ్ చేసుకోవచ్చండి. మనం గ్లాసెస్లో యాడ్ చేసుకునేటప్పుడు లేయర్స్ కింద మనము యాడ్ చేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ మనం వచ్చేసి ఇక్కడ పుడ్డింగ్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం బిస్కెట్స్ని పౌడర్గా చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకుంటాం. అలా మనం సపరేట్ లేయర్స్ వచ్చేలాగా దీనిని వచ్చేసి మనం యాడ్ చేసుకుంటాము. అలా మనం ఫస్ట్ బిస్కెట్ పౌడర్ని యాడ్ చేసుకొని ఇక్కడ పుడ్డింగ్ని యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే పుడ్డింగ్ యాడ్ చేసుకొని బిస్కెట్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మన ఇష్టం, మనకి ఎలా కావాలనుకుంటే అలా మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ మనం బిస్కెట్ పౌడర్ని యాడ్ చేసుకునేటప్పుడు మాత్రం ఒక్కసారి బిస్కెట్ పౌడర్ ఒక స్పూన్ వేసిన తర్వాత ప్రెస్ చేసుకున్నామంటే మనకి ఎక్కడ హోల్స్ అనేది లేకుండా ప్రాపర్గా అది సెట్ అయిపోతుంది. అలా సెట్ అయిపోతే మనం తర్వాత వేసిన పుడ్డింగ్ అనేది కానీ మనకు ప్రాపర్గా సెట్ అయిపోతుంది అనమాట. అలా మనం 2 లేయర్స్ కింద అది ఫామ్ చేసేసుకుంటాము. అలా మళ్ళీ మనము ఒక లేయర్ బిస్కెట్ అయిపోయింది. సో రెండో లేయర్ని కానీ మనం బిస్కెట్ పౌడర్ అనేది దీనిపైన వేసేసుకుందాము. ఇలా మనము మొత్తం గ్లాసెస్లో వేసుకున్నాక ఒక 1 to 2 అవర్స్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అలా 1 to 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు టేస్ట్ అంటే మనకు డెజర్ట్ అనగానే కూల్గా తినడము అలవాటు కదా. సో ఇది కానీ మనకు ఒక చాక్లెట్ డెజర్ట్ కాబట్టి షార్ట్ గ్లాస్ డెజర్ట్ ఇలా డిఫరెంట్ నేమ్స్తో మనం పిలుచుకుంటాము. సో డెజర్ట్ కాబట్టి మనము ఇది వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నామంటే తినేటప్పుడు బాగా చల్లగా టేస్టీగా చాలా బాగుంటుంది. అందుకోసం దీనిని మొత్తం గ్లాసెస్లో సెట్ చేసుకున్న తర్వాత మనము ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకుంటాం. సో ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫుల్ వీడియోని చూడడం మాత్రం మిస్ అవ్వద్దండి. అలా మనం డిఫరెంట్గా చాలా ఈజీగా ఈ రెసిపీ అనేది మనం డెజర్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. చిన్న కిట్టి పార్టీస్ కానీ అలా మనం ఇంట్లో వరకు అంటే రిలేటివ్స్ వరకు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటి టైంలో ఈ రెసిపీ చాలా ఈజీగా అంటే ఒకటేసారి ప్రిపేర్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకు తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే చాలా ఈజీగా, అదేవిధంగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనము ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడడానికి కానీ
చాలా యమ్మీగా, అలాగే లుక్ అనేది కానీ చాలా బాగుంటుంది, అలాగే టేస్ట్ అనేది కానీ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఎక్కువ వరకు పిల్లలకి చాలా ఇష్టపడతారండి. మనము ఇందులో బిస్కెట్స్ని యాడ్ చేసాము, అలాగే చాక్లెట్ని యాడ్ చేసాము కాబట్టి వాళ్ళకు బాగా ఇష్టపడతారనమాట. సో పిల్లల కోసం చేసేటప్పుడు మనం బ్రూ ఇన్స్టెంట్ పౌడర్, కాఫీ పౌడర్ అనేది కొంచెం తక్కువగా యాడ్ చేసుకొని మనం చాక్లెట్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. సో అలా మనం ప్రిపేర్ చేసుకున్నది మొత్తం అన్ని గ్లాసెస్లోకి మనం సర్వ్ చేసేసుకుందాము. అలా సర్వ్ చేసుకొని వాటిని మొత్తం సెట్ అయ్యేలాగా మనము 1 or 2 hours అనేది ఫ్రిడ్జ్లోకి స్టోర్ చేసేసుకుందాం. సో ఫైనల్గా మనకు బోర్బన్ చాక్లెట్ డెజర్ట్ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.